వ్యాప్తంగా ప్రజలందరూ మొన్నటి వరకు వర్షాలు లేక ఎండలుండి లాస్ట్ యూరియా మాకు కావాలా అని చెప్పేసి రైతులంతా చెప్పులు లైన్లో పెట్టి ఎర్రటి ఎండలో వెయిట్ చేస్తుంటే అది పట్టించుకోలే. తర్వాత మొన్నటికి మొన్న 3-4 గంటల వ్యవధిలోనే కొన్ని ఊర్లే మునిగిపోయి మళ్ళా తేలితే ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్న ప్రజల గురించి మాట్లాడితే అవి పట్టించుకోలే. పోనీ మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులంతా కూడా అసెంబ్లీలో ఈ వరద బాధితుల కోసం మీరు ఏం చెప్తారు, వరదల మీద మీరు సమీక్ష తీసుకోవాలా, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఇవ్వని హామీలు చాలా ఉన్నాయి, వాటి మీద మీరు సమీక్ష తీసుకోవాలా, టైం ఇవ్వాలని అంటే లేదు. ఏందనంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేయడము, కేసీఆర్ గారిని ఎట్లన్నా చేసి ఆ వయసులో పెద్ద మనిషి పాపం మనకు రాష్ట్రాన్ని సాధించి ఇచ్చిండనే గురతం కూడా లేదు. వీళ్ళు ఏమంటారు, మేము ప్రెస్లో ఒకలాగా మాట్లాడతాం, సభలో ఒకలాగా మాట్లాడతాం, పేపర్లో ఒకలాగా చెప్తాం, ఇది 4 రకాల మాట్లాడతాం అంటాడు రఘునందన్ రావు కూడా. 4 రకాల మాట్లాడినప్పుడు ఆ 4వ రకంలో మీరు ఏమంటారంటే కేసీఆర్ చాలా గొప్పోడు, మన కోసం రాష్ట్రాన్ని తెచ్చిండు, మన కోసం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిండని చెప్పి మీరు చిట్ చాట్లలో బయట 4వ రకంగా మాట్లాడుతూ ఈరోజు ప్రజలందరూ లైవ్గా చూసి అసెంబ్లీలో మాత్రం ఆయనను పెద్ద మనిషి మీద టార్గెట్ చేస్తున్నారు. ఈ రకంగా మీరు ఒక మనిషిని తిట్టుకుంటూ పోతే రేపు పొద్దున మీరు కూడా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా మంచి చేయాలంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు మీరు గుర్తించాలి. ఇప్పుడు ఈరోజు మేమంతా కూడా ఇక్కడ డిచ్చిపల్లిలో మా నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో మేము ఇక్కడ రాస్తా రోకో నిర్వహించినాము. ప్రజలందరూ కూడా సహకరించారు. పోలీసులు కూడా పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వకున్నా కూడా కాపలా ఉన్నారు. ఈ రకంగా ఏ వర్గం చూసినా కానీ ఇబ్బందుల్లో ఉన్నా మాకు ఒక అరగంట సేపు మాకు సహకరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి మనసులో కేసీఆర్ గారి గురించి చాలా పెద్ద స్థానం ఉంది. ఆ స్థానాన్ని మీరు తగ్గించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే ఉద్యమం ఉధృతమవుతుంది. మేము కొట్లాడుతుంది కేసీఆర్ గారి కోసం, లేదా కేసీఆర్ గారు జైలుకు ఎందుకు పంపిస్తున్నారని కాదు. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, ఓకే, కానీ మీరు ఇవ్వాల్సినవి కూడా మీరు ఇవ్వాలి కదా. ఈ అబద్ధాలతోటి మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ బతుకుతారు అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ఎట్లనైతే మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తాడో ప్రతిసారి ఎదుటి వ్యక్తి యాంటీ ఇన్కంబెన్సీ మీద అతను అధికారంలోకి వస్తాడో, 10 మందిని కూడబలుక్కొని అధికారంలోకి వస్తాడో, అట్లా రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఈరోజు ఈయనకి ఫ్రాంచైజీ ఇచ్చిండు రాహుల్ గాంధీ, కాబట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినా మరి వీళ్ళ పార్టీకి సంబంధించిన విలువలు మంట కలుపుతున్నా ఆయన ఇక్కడికి వస్తలేడు, రాడు, మాట్లాడాడు. ఫ్రాంచైజీ ఇచ్చారు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, చంద్రబాబుతో పొత్తు, ఇటు బీజేపీ వాళ్ళతో పొత్తు, మళ్ళా ఎంతమంది ఉంటే అంతమందితో పొత్తు కలుపుకొని ఎక్కడికి వెళ్ళి ఆయనకు జరిగిన వ్యక్తిగత అన్యాయాన్ని ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందు నువ్వు జైలుకు పోయి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని జైలుకు పంపిద్దు. ఇది నువ్వు ఎందుకు పోవాలనంటే అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు బ్యాగులతో దొరికినావని. మరి నువ్వు అంత బాధాప్తాగా దొరికిన వ్యక్తివి నువ్వు సరెండర్ అవుతలేవు. ఈరోజు 600 పేజీల రిపోర్ట్లో 6 కోట్లు మాత్రమే కట్టాలా అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ, మీకు ఇప్పుడు మిత్రుడుగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తే కూడా 6 కోట్ల రూపాయలు బకా ఇది రికవరీ చేసుకోవాలంటే 6 కోట్ల రూపాయలు నీకు కావాలంటే మేమందరం కూడా చందాలేసి 10 రూపాయలు చందాలేసి మీకు ఇస్తాం, మేము బిచ్చం ఇస్తాం మేము. కానీ మా సార్ని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని బద్నాం చేయకండి దయచేసి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇంకోసారి ఇటువంటి చేష్టలు చేస్తే ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తూ, మరి జై తెలంగాణ, జై తెలంగాణ.